నమస్తే వెల్కమ్ టు S9 న్యూస్ నేను పార్వతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైభవంగా కొనసాగుతున్న సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రథోత్సవానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు తెలంగాణలోని తొలి బాల రక్షక భవన్ ను మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన కలెక్టర్ రొనాల్డ్ రోజ్ బాలల రక్షణే ధ్యేయంగా ఈ కేంద్రం పనిచేస్తుందని వెల్లడి గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాలి అల్లర్లు గొడవలు సృష్టించే వారిపై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామన్న జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే మొట్టమొదటి బాలరక్ష భవన్ ను మహబూబ్ నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ శంకరాచారి మాట్లాడుతూ పిల్లల రక్షణ కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చిన్నారుల సంక్షేమం కోసం పనిచేసే 7 శాఖలకు ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ఇక్కడే కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. మన తెలంగాణ ప్రభుత్వము ఆదేశాల మేరకు మన మహబూబ్నగర్ జిల్లాలో బాల రక్షక భవన్ అనే ఒక సమీకృత బిల్డింగ్ ఒకటి మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో మనకు భాగంగా సిడబ్ల్యూసి, జేజేబీ, చైల్డ్ హెల్ప్ లైన్, ఎన్సిఎల్పి, తర్వాత ఎన్సిఎల్పి, పోలీసు వాళ్ళది, ఎస్జేపియు, ఇవన్నీ కూడా ఒకటే సమీకృతంగా ఒకటే బిల్డింగ్లోకి తీసుకురావాలని, ఇవన్నీ కూడా జిల్లాలో పిల్లల ప్రొటెక్షన్ మీద పని చేస్తూనే ఉన్నాయి. అవన్నీ కూడా ఒక సమీకృత బిల్డింగు ఒకే దగ్గర పనిచేస్తే బాగుంటుందని మన తెలంగాణ ప్రభుత్వం యొక్క నిర్ణయంతో ఆర్డర్లతో మన జిల్లాలో కూడా ఇక్కడ ఈ బాలరక్షక భవన్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చారు. తర్వాత డిఎల్ఎస్ఏ మేడం అరుణకుమారి మేడం గారు వచ్చారు. జేజేబీ మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ గారు, తర్వాత బాలగంగాధర్ గారు, పీపీ గారు, వీళ్ళంతా కూడా వచ్చి ఈరోజు మార్నింగ్ వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ శ్రీధరు సిడబ్ల్యూసి చైర్పర్సన్ గారు ఉన్నారు, డీసీపీఓ నర్మద గారు ఉన్నారు, తర్వాత మా సిడిపిఓలు శాంతిరేఖ, తర్వాత సిడిపిఓ అర్బన్ మేడం గారు, రాజేశ్వరి మేడం, మిగతా అందరు కూడా స్టేక్ హోల్డర్స్ అందరు కూడా ఇక్కడ అటెండ్ కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. తర్వాత ఇక ముందు కూడా ఆల్ స్టేక్ హోల్డర్స్ అంతా కూడా ఇదే విధమైన సపోర్ట్ ఇవ్వాలని, పిల్లల రక్షణ కోసం అందరు కంకణం కట్టుకొని ముందుకెళ్లాలని, పిల్లల యొక్క రక్షణ అందరూ బాధ్యతగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ ప్రెస్ వాళ్ళకు కూడా ఎందుకోసం అంటే బాల రక్షక భవన్ అంటే పిల్లల యొక్క ప్రొటెక్షను, ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా ఆల్రెడీ బాలరక్షక గురించి చేస్తూనే ఉన్నాయి. ఒకటే సమూహికంగా ఉండి ఒకే ప్రిన్సెస్లో ఉంటే ఒకరి మధ్యలో ఒకటి కోఆర్డినేషన్ ఉండి ఇంకా తొందరగా వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ రక్షణ కానీ ఇంకా బాగా చేస్తారనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క వేరే ఒక చైల్డ్ హెల్ప్ లైన్ ఒక దగ్గర పనిచేస్తుంది, సిడబ్ల్యూడిసి ఒక దగ్గర, అట్లా కాకుండా ఒకటే కాంపౌండ్లో 7 ఆఫీసెస్ ఒక్కొక్క దగ్గర పనిచేస్తే కోఆర్డినేషన్ ఉంటుంది. వాళ్ళ మధ్యలో వాళ్ళ సమస్యలు తొందరగా మనం పరిష్కరించవచ్చు. వాళ్ళ రక్షణకు అందరూ కూడా ఒక దగ్గర ఉంటే బాగుంటుందని గవర్నమెంట్ యొక్క నిర్ణయము. దాని మేరకే తెలంగాణ జిల్లాలో దిస్ ఈజ్ ద ఫస్ట్ బాలరక్షక భవన్. ఇంతవరకు 31 జిల్లాలో ఎక్కడ కూడా స్టార్ట్ కాలేదు. మనమే ఫస్ట్ మహబూబ్నగర్ జిల్లా ఇనాగ్రేట్ అయిపోయింది.
నిర్మాణ పనుల్లో మహిళలు సత్తా చాటాలన్న లక్ష్యంతో జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రూస్ ప్రత్యేక చొరవతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో 6 రోజుల పాటు శిక్షణ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లి శివారులో గల న్యాక్ కార్యాలయంలో ఈ శిక్షణ కొనసాగింది. జిల్లాలోని మణికొండ, వేపూర్, టంకర, మునిమోక్షం, బూత్పూర్, మద్దిపట్ల గ్రామాలకు చెందిన 50 మంది మహిళలను ఎంపిక చేసి డిఆర్డీఏ ద్వారా ఈ శిక్షణ అందించారు. ఈ మేరకు మహిళలకు 5 చొప్పున ఒక గ్రూప్గా విభజించి శనివారం నుంచి మణికొండ గ్రామంలో 400 మరుగుదొడ్లు వారం రోజుల్లో నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ క్రాంతిరెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ అబ్బాయి ఇంకో ఫిట్ చేస్తుంది. ఒక వీడియో తీసుకుంటున్నాను అంటే ఆ బేసిస్ ఇక్కడ లెక్క ఉండదు. మీరు కడితే కదా మీరే రొటేషన్ చేసుకుంటారు పైసలు. ఈ అంటే మన జిల్లాలో అరౌండ్ 300 to 500 మహిళా మేస్త్రీలకి మనము ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము టాయిలెట్ కన్స్ట్రక్షన్లో. సో దీని వెనక ఐడియా ఏమంటే మహిళలకు మంచి ఉపాధి అవకాశం దొరికే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎన్నో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ మనం టేకప్ చేస్తున్నాము. సో ప్రస్తుతం టాయిలెట్ కన్స్ట్రక్షన్లో వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాము. నెక్స్ట్ ఎటువంటి గవర్నమెంట్ మనకు స్కీమ్స్ ఉన్నా కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో వీళ్ళని యాక్టివ్గా ఇన్వాల్వ్ చేసే ఐడియా ఉంది. సో ఆ విధంగా వీళ్ళకి కూడా మంచి ఉపాధి అవకాశం అండ్ మనకు టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ కూడా బాగా స్పీడప్ అవుతాయి. సో ఒకసారి ట్రైనింగ్ అయిన తర్వాత వీళ్ళకు ఒక గ్రామం ఇచ్చేసి ఆ గ్రామంలో ఉన్న టాయిలెట్స్ అన్ని వీళ్ళ చేత కన్స్ట్రక్ట్ చేపియాలని చేపిస్తాము. అయిపోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ గ్రామం తీసుకెళ్తాం. అట్లా ఒక మండల్లో ట్రైన్ అయిన మహిళలందరితో వాళ్ళతోనే ఆ టాయిలెట్స్ అన్ని కన్స్ట్రక్ట్ చేయించాలని ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో నిన్న ట్రైనింగ్ ఒక 55 మహిళా మేస్త్రీలకు ట్రైనింగ్ అయిపోయింది. వాళ్ళని ఈరోజు ఈ గ్రామం తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేపిస్తున్నాము. దీంతోపాటు ఇప్పుడు నారాయణపేటలో కూడా ఇంకొక 55 మహిళలు ట్రైనింగ్ పొందుతున్నారు. ట్రైనింగ్ 6 days రెసిడెన్షియల్ ట్రైనింగ్. ఇట్స్ ఎ ఫ్రీ ట్రైనింగ్ ఫర్ ద విమెన్ మేస్త్రీస్, అంటే వాళ్ళకు ఫ్రీగా ఇప్పిస్తున్నాము. సో అందరూ మహిళా మేస్త్రీలు కూడా ఇంకా ఎక్కువగా వచ్చి ట్రైనింగ్ తీసుకోవాలి. ఇది వాళ్ళకు మంచి అవకాశం. ఎందుకంటే దీంట్లోనే కాదు, ముందు ఎటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఉన్నా కూడా వాళ్ళు దాంట్లో చేయొచ్చు. సో అందరికీ కూడా మా విన్నపం ఏమంటే ఎక్కువగా రావాలి, వచ్చి ట్రైనింగ్ తీసుకొని టాయిలెట్ కన్స్ట్రక్షన్ ఆర్ ఎటువంటి కన్స్ట్రక్షన్లోనో వాళ్ళు ముందడుగు వేయాలి. లక్ష్మి యారన్పల్లి గ్రామం, హన్వాడ మండలం, బండమిన్పల్లికి బాత్రూంలో ట్రైనింగ్ కోసం 6 days వచ్చినాము. ట్రైనింగ్ పూర్తయింది. మణికొండకు వచ్చినాము. అక్కడ ట్రైనింగ్ బాగుంది, మంచిగా చెప్పారు. మొత్తం బాత్రూమ్ కట్టడానికి కొలతలు, పనిముట్లు, ఏవేవి సౌకర్యాలు కావాలి అన్నీ చెప్పారు. జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా చెప్పారు. మణికొండ గ్రామానికి కట్టడానికి వచ్చినాము. ఈరోజే ప్రారంభం అవుతుంది. ఇది సక్సెస్ఫుల్గా కావాలని కోరుకుంటున్నాం. ఒక బాత్రూమ్కి 2000 2 బాత్రూమ్లు కట్టాలని కలెక్టర్ గారు ఆఫర్ ఇచ్చారు. నమస్కారం సార్, నాది వేపూర్, హన్వాడ మండల్, వేపూర్ గ్రామం సార్. మేము నేషనల్ అకాడమీ నుండి ట్రైనింగ్ తీసుకున్నాం సార్ 6 రోజులు బండమీదిపల్లి దగ్గర. మాకు 6 రోజు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. మేము మరుగుదొడ్ల మీద అయితే మరుగుదొడ్డి ఎందుకంటే మన ఒక స్త్రీల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం కోసమని కూడా, తర్వాత బయట విసర్జన చేస్తే కూడా కొన్ని రోగాలు ఇట్లా వస్తాయని అదొకటి సార్. ఇంకా మాకు మహిళలకు ఫస్ట్ సారి మామునారికి మా శిక్షణ కలెక్టర్ గారు, పీడి గారు ఇచ్చినందుకు చాలా సంతోషం ఉంది సార్ మాకు. నమస్కారం, నా పేరు సుజాత, మాది టంకర, హన్వాడ మండలం. ఇక్కడ బండమిన్పల్లెలో బాత్రూంలో ట్రైనింగ్ తీసుకొని మణికొండలో కట్టడానికి వచ్చినాము. 5 daysలో కంపల్సరీ కట్టాలి అని ఈరోజు పేపర్కి చూసినాం సార్. మేము కంప్లీట్గా కట్టి వెళ్తాం సార్. బాగుంది సార్. కట్టిన తర్వాత మేము కట్టగలుగుతాం అనిపిస్తుంది. ఉపాధి బాగానే ఉంది సార్. కట్టగలుగుతాం. ఒక బాత్రూమ్కి 2000 ఇస్తానని చెప్పింది సార్.
ఎన్నికల్లో ప్రజలు స్నేహపూరిత వాతావరణంలో పోటీ పడాలని, గొడవల వల్ల సాధారణ ప్రజల జీవితాలు చితికిపోతాయన్న విషయం గుర్తుంచుకోవాలని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ పల్లె వాతావరణం ఎంతో విశిష్టమైనదని, కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పోలీసు బలగాలు ఇప్పటికే గ్రామాలకు చేరుకున్నాయని, అధికారుల నేతృత్వంలో పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ వివరించారు. ప్రజలంతా తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకోవాలని సూచించారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన స్వామివారి రథోత్సవం భక్తుల కనుల పండుగగా జరిగింది. ఈ రథోత్సవానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలిరావడంతో సింగోటం గ్రామం భక్తజన సంద్రంగా మారిపోయింది. స్వామివారి రథాన్ని భక్తులు ముందుకు లాగుతుండగా నమో నరసింహ అంటూ ఇచ్చిన నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. స్వామివారి మూల విరాట్కు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ మూర్తులకు అభిషేకాలు చేసి ప్రత్యేకంగా అలంకరించిన రథోత్సవంపై ప్రతిష్ఠించారు. స్వామికి దాసాంగల నైవేద్యం సమర్పించారు. చెంచులక్ష్మి వంశానికి చెందిన గిరిజనులు రథోత్సవానికి హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త సురభి ఆదిత్య, లక్ష్మారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఆలయ ఈవో సత్యనారాయణ తదితరులు ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు. సింగోటం లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలకు రాయలసీమకు చెందిన భక్తులు కృష్ణానది మీదుగా నాటు పడవల్లో ప్రయాణించి పెంట్లవెల్లి మీదుగా సింగోటం చేరుకున్నారు. కోనల్లో వెలసిన నరసింహ, కురవీసాల మారాయుడే నరసింహ. కోనల్లో వెలసిన నరసింహ, కురవీసాల మారాయుడే నరసింహ. మా పూజలందుకోవన్నా మా యాదగిరి నరసన్న, మా యాదగిరి నరసన్న. మా మొక్కు జగములేలే మా తండ్రివి నరసింహ, జయముల నీయగ రావా నరసింహ. కోనల్లో వెలసిన నరసింహ, కురవీసాల మారాయుడే నరసింహ. కోనల్ల కొలువై ఉన్న కోటి కాంతుల దేవుడు నీవే, కోటి మహిమల కోనేటి రాయ కోరిన వరములు ఇవ్వగరావా. అనువు అనువులో వెలిసితివయ్యా అద్భుత రూప మా నరసింహ. అవనిలో వెలిసిన దేవాది దేవా అందరి మదిలో కొలువున్నావా, ఉగ్ర రూప నరసింహ మా శ్రీలక్ష్మీ నరసింహ. యాదాద్రి నరసింహ మా వెతలు బాపు నరసింహ. కోనల్లో వెలసిన నరసింహ, కురమీసాల మారాయుడ నరసింహ. కోనల్లో వెలసిన నరసింహ, కురమీసాల మారాయుడ నరసింహ.
గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీసు బలగాలు పల్లెకు చేరుకుంటున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి గొడవలు జరగకుండా చూసేందుకోసం గ్రామాల్లో పోలీసు బలగాలు మఖాం వేశాయి. ఎక్కడా చిన్నపాటి అలజడి లేకుండా చూసేందుకు పోలీసు అధికారులు గట్టి చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా నారాయణపేట నియోజకవర్గ పరిధిలోని కోటకొండ గ్రామంలో పోలీసు బలగాలు శాంతి కవాతు నిర్వహించారు. ప్రజలకు భద్రత కల్పించడానికే పోలీసు శాఖ పనిచేస్తుందన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని వారు సూచించారు. అల్లర్లు గొడవలు సృష్టించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో టీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అనంతమ్మ వెంకట్రాములు గౌడ్ తన ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. తనకు ఎన్నికల అధికారులు కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటూ గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ఆశీస్సులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని దుప్పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. శనివారం ఆయన గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ నెల 25న మదనాపూర్ మండలంలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సత్యనారాయణ గౌడ్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మదనాపురం మండలంలో 520 మెజార్టీ ఇచ్చింది. ఇప్పుడు కూడా వాళ్ళకు గతంలో జర ఇబ్బందులు అయితే అయినాయి. గత 10 ఏళ్ళకి ఏంటంటే అధికార పార్టీ ఎమ్మెల్యే డిఫరెన్స్ అయినందుకు ఇబ్బంది పడి డెవలప్ అయ్యలేదు ఊరు. కనుక ఈ వాళ్ళ ప్రజల దృష్టికి మేము పెడుతున్నాం, వాళ్ళు కూడా ఆటోమేటిక్గా వచ్చింది. కాబట్టి తప్పకుండా మేము గెలుస్తామని మాకు ధీమాగా ఉంది. తప్పకుండా గెలిపిస్తారు ప్రజలు. మంచి స్పందన ఉంది. వనపర్తి జిల్లా కేంద్రంలో పోట్లగిత్త నిత్యం హల్చల్ సృష్టిస్తుంది. పోట్లగిత్త రోడ్డుకు మీదుగా వస్తూ కనపడిన వారిపై లంఘించడం, వాహనాలకు ఎదురుగా వెళ్లి అడ్డగించడం, బైక్లపై వెళ్తున్న వారిపై దూసుకుపోతూ ఉండటంతో పట్టణవాసులు భయానికి లోనవుతున్నారు. శనివారం ఉదయం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోకి వచ్చిన ఈ పోట్లగిత్త ఆర్టీసీ బస్సును అటకాయించింది. దీంతో చేసేది లేక బస్సు డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వకుండా చాలాసేపు హార్న్ కొడుతూ ఈ పోట్లగిత్తను పక్కకు జరపడానికి ప్రయత్నించారు. ఇప్పటికైనా వనపర్తి పట్టణంలోని అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వైభవంగా కొనసాగుతున్న సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. రథోత్సవానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు. తెలంగాణలోని తొలి బాల రక్షక భవన్ ను మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన కలెక్టర్ రొనాల్డ్ రూస్ బాలల రక్షణే ధ్యేయంగా ఈ కేంద్రం పనిచేస్తుందని వెల్లడి. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాలి. అల్లర్లు గొడవలు సృష్టించే వారిపై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామన్న జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. ఇక ఈ బులెటిన్ ను తిరిగి మీరు యూట్యూబ్ లో వీక్షించాలనుకుంటే S9 న్యూస్ మహబూబ్ నగర్ లేదా S9 న్యూస్ MBNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు.